ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న భారీ యాక్షన్ సినిమా ఎన్టీఆర్ 31. ఈ చిత్రానికి డ్రాగన్ అని టైటిల్ పెడతారని సమాచారం. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఎన్నో ఊహాగానాలు వినిపించినా తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే ఈ సినిమాలో మరో క్రేజీ హీరోయిన్ జాయిన్ కాబోతుందట. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని తెలుస్తోంది. శ్రద్ధా కపూర్ లాంటి స్టార్ హీరోయిన్ చేర్చడం సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అయ్యింది. ఎన్టీఆర్ క్యారెక్టర్ డెవలప్మెంట్కి కూడా మంచి ప్లస్ అవుతుందని చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు, కానీ ఫిల్మ్ సర్కిల్స్లో జోరుగా చర్చ సాగుతోంది. కథపై పూర్తి ఫోకస్ పెట్టి తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్. ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ తీసిన సినిమాల్లో ఇది స్ట్రాంగ్ స్క్రిప్ట్ గా తెలుస్తోంది. అభిమానులకు ఊహించని స్థాయిలో విజువల్స్ మేకింగ్ కారణంతో ఈ సినిమాని తెరపై ఆవిష్కరించేందుకు ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ తో ఉన్నారట. ఇటీవల షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టుకున్న ఈ సినిమా 2 షెడ్యూల్స్ని పూర్తి చేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ కూడా షూటింగ్లో జాయిన్ అయ్యి 15 రోజుల భారీ షెడ్యూల్లో పాల్గొన్నారు. ఈ షెడ్యూల్లో ఒక యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ పుట్టినరోజు అప్డేట్ వస్తుందేమో అని ఆసక్తిగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఆయన పుట్టినరోజు మే 20 అనే సంగతి అందరికీ తెలిసిందే కాబట్టి ఈ వారంలోనే అప్డేట్కి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్తో పాటు టైటిల్ టీజర్ని విడుదల చేశారని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా ఇప్పటికే కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ని ఎంచుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు కథకు ఎంతో ముఖ్యమైన మరో హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగుతున్న శ్రద్ధా కపూర్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ యూత్ ఆడియన్స్ ఈమె అంటే ఏ రేంజ్ లో వెర్రెక్కిపోతారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గత ఏడాది ఆమె ప్రధాన పాత్ర పోషించిన స్త్రీ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల రూపాయలకి పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆమె రేంజ్ ఏమిటి అనేది. ఈమెని టాలీవుడ్ కి తీసుకొచ్చేందుకు చాలా రోజుల నుండి ప్రయత్నాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇంతకుముందు ఆమె టాలీవుడ్ లో ప్రభాస్ తో కలిసి సాహూ చిత్రం చేసింది. అప్పటికి శ్రద్ధా కపూర్ కి క్రేజ్ అయితే బాగానే ఉండేది, కానీ ఇప్పుడు ఉన్నంత క్రేజ్ మాత్రం ఉండేది కాదు. పైగా ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో మళ్ళీ శ్రద్ధా కపూర్ వైపు మన టాలీవుడ్ దర్శక నిర్మాతలు చూడలేదు. కానీ ఇప్పుడు ఈమెకి స్టార్ హీరోలతో సరి సమానమైన క్రేజ్ మార్కెట్ ఉంది. కానీ ఈమె డేట్స్ దొరకడం అంత తేలికైన విషయం కాదు. అంతేకాకుండా రెమ్యునరేషన్ కూడా కళ్ళు చెదిరిపోయే రేంజ్లో డిమాండ్ చేస్తూ ఉంది. పుష్ప 2లో కిస్సికి పాటని ముందుగా ఈమెతో చేయించాలని అనుకున్నారు, కానీ 8 కోట్లు డిమాండ్ చేయడంతో సుకుమార్ వెనక్కి తగ్గాడు. ఇప్పుడు ఎన్టీఆర్ డ్రాగన్ చిత్రం నటించడానికి ఆమె ఏకంగా 20 కోట్లు డిమాండ్ చేసినట్లు టాక్. మేకర్స్ కూడా అందుకు ఒప్పుకుంటున్నారట. సినిమాలో ఈమె సెకండ్ హాఫ్ లో వస్తుందని తెలుస్తోంది. చిత్రాన్ని 400 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. వచ్చే ఏడాది జూన్లో ఈ చిత్రం విడుదల కానుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.